హై ఫ్రెండ్స్ అందరికీ నేను మీ యాదగిరి అఫీషియల్ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. తెలంగాణలో సంగారెడ్డి జిల్లా పొట్టిపల్లి గ్రామంలో గత వారం రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షానికి సింగూరు ప్రాజెక్టు వరద నీరు బాగా రావడం వల్ల సింగూరు ప్రాజెక్టులో ఉన్న గేట్లు 11, 12 గేట్లు ఇడిచారు. ఈ గేట్లు ఇడవడం వల్ల సింగూరు ప్రాజెక్ట్ నుంచి కిందికి పోయే వాటరు మాంజిరా డ్యామ్కు పోతాయి. ఆ మాంజిరా డ్యామ్కి పోయే మధ్యలో పొట్టిపల్లి గ్రామం నుంచి వెళ్తాయి కాబట్టి అక్కడ ఉన్న ఈ వాటర్ ఫ్లోకు మొత్తం అసలు ఒక వందల ఎకరాలు అయితే పంటలు అయితే మొత్తం మునిగిపోయినాయి. మీరు కూడా కనబడుతుంటారు చూడొచ్చు ఫ్రెండ్స్. అసలైన ఏరు ఆ నీళ్లు పోయేది అయితే ఇక్కడ నుంచి ఇంకొక 10 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతవరకు ఈ నీళ్ళు అనేది ఫుల్ వచ్చినాయి. అసలు ఇట్లా నీళ్ళు వచ్చినందుకు రైతులు వాళ్ళ పత్తి పంటలకు పెట్టుబడులు పెట్టి మందులు కొట్టి మసాలాలు చేసి కల్పించి అన్నీ చేసిర్రు. కానీ ఇట్లా పంట అయితే చాలా నష్టమైంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరిది మునిగిపోయింది. రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం అయినా సరే, మన ప్రభుత్వం తరపు నుంచి ఎవరైనా సరే పెద్దవాళ్ళు సార్లు తెలుసుకొని ఇప్పటికైనా ఈ రైతులకు కొంచెమన్నా మేలు పరిచేటట్లు కొంచెమన్నా మన నష్టపరిహారం ఇప్పియాలని కోరుతున్నాము. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇంతగానం ఖరాబ్ అయిపోయింది. రైతులు అయితే చాలా బాధపడుతున్నారు. కౌలు పట్టుకొని భూములకు పైసలు ఇచ్చి మరీ ఇట్లా పంట చేతికి వచ్చిన పంట ఇట్లా ఖరాబ్ అయితే చాలా బాధపడుతున్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు, ఇగో ఈ కంటి మేర మనం ఎంత కంటి చూపుతో చూస్తున్నామో అంతా నీళ్ళే కనబడుతున్నాయి. ఇట్లా ఇప్పుడు మళ్ళీ ఏమైనా పంట పెట్టుకుందామన్నా కానీ పెట్టుకోనికి రాకుండా పరిస్థితి ఉన్నది. రైతులైతే ఇప్పటికైనా గంగమ్మ తల్లి కరుణించి వానలు తగ్గి ఇంతకే పోవాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది.